హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? మొఘల్ సరాయిలో మనం మొత్తం టోటలీ జూట్ చూస్తున్నాం అండి. మొఘల్ సరాయ్ సిల్క్ పట్టు అండి? పట్టు కాదు మ్యామ్, జూట్లో ఇది. జూట్. ఇప్పటివరకు పట్టు చూసాం కదా, ఇంతకు ముందు మనం ఎపిసోడ్స్లో పట్టు శారీస్ చూసాం. అయితే ఇప్పుడు మనం కొంచెం జూట్లో చూస్తున్నాం. అంటే ఫ్యాన్సీ టైప్ వస్తుంది. ఫ్యాన్సీ టైప్. ఓకే, ఫస్ట్ శారీ చూద్దామా? ఇది పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. ఇది పళ్ళు అండి. ఓకే, అంటే చిన్న బోర్డర్ వచ్చింది పళ్ళులో, చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అంటే హెవీగా కాకుండా మొత్తం అంతా 2 బ్లాక్స్ లాగా తీసుకున్నారు. పింక్ ఒకటి, అలాగే ఎల్లో కలర్ లాగా ఒకటి ఆరెంజ్ షేడ్ వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి వన్ సైడ్ మనకి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి చిన్నగా జరీ బోర్డర్ ఇచ్చారు. అంటే చెక్స్తో డిజైన్ వచ్చింది. చెక్స్. ఓకే, మనకి 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి వన్ సైడ్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు, సెకండ్ వైపు మనకి పింక్ తీసుకున్నారు. అంటే మనం పళ్ళులో ఒక బోర్డర్ వచ్చింది కదండి, ఆ బోర్డర్లో కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఒక సైడ్ వచ్చేసి మనకి పింక్ ఇచ్చారు కింద బోర్డర్, పైన గ్రీన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తోనే మనకి చెక్స్ కంటిన్యూ చేశారు. లైట్ గ్రీన్ కలర్, అలాగే పింక్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీని మీద మనకి ఫ్లవర్ డిజైన్ కూడా మల్టీ కలర్ అండి, 3-4 కలర్స్ తీసుకున్నారు. పైన పింక్ కలర్, అలాగే ఇక్కడ జరీ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ బ్లూ, ఇట్లా మనకి 4 కలర్స్తో తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. తర్వాత ఎలా ఇచ్చారు? టోటల్ శారీ అంతా ఇలా. ఓకే, షోల్డర్ పార్ట్ అంటే ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ బుట్టీస్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా మనకి అక్కడక్కడ ఒక 2 లైన్స్ వదిలేసి. ఓకే, అంటే 1.5 మీటర్ మాత్రం దగ్గరగా ఇచ్చారండి, చిన్న చిన్న బుటీస్. ఆ తర్వాత నుంచి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట. 4 కలర్స్ కాంబినేషన్ మనకి ఒకటే లైన్లో కనిపిస్తుంది, గ్రీన్, అలాగే బ్లూ, పింక్ అండ్ గోల్డ్ కలర్. అట్లా టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి చెక్స్ వస్తుందండి. ఫ్లవర్ డిజైన్ ఒకటి మిస్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే మనకి కంటిన్యూ చేశారు. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో చెక్స్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 9,990 అండి. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ మనం వైట్ అండ్ పింక్ కాంబినేషన్. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఒక బ్లాక్ లాగా ఇచ్చారు. దీంట్లోనే మనకి పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రైనీ లుక్ వచ్చింది. అటు ఇటు ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బోర్డర్స్ కంటిన్యూ చేశారనమాట. పైన లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. తర్వాత మనకి పింక్ కలర్ పళ్ళులో ఏదైతే వచ్చిందో సేమ్ కలర్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి లైట్ కోరా కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దాంట్లోనే మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి డిజైన్ లోపల ఫిల్లింగ్ టైప్లో కాకుండా మనకి అవుట్లైన్ లుక్లోనే కొంచెం బ్రాడ్ లైన్ లాగా తీసుకున్నారనమాట. ఒక రోజ్ టైప్ తీసుకుని ఒక బడ్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. దీని మీద మనం ఏదైనా డిజైన్ కూడా చేయించుకోవచ్చు. ఈ పింక్ కలర్తో ఏదైనా కుందన్స్ కానీ లేకపోతే చమ్కీస్ కానీ తీసుకుని ఈ లెమన్ ఎల్లో ఫ్లవర్ షేప్లో మనం ఏదైనా స్టిక్ చేసినట్లయితే కనుక చాలా బాగుంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి డీసెంట్ లుక్ కనిపిస్తుంది. ఎప్పుడు పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అట్లా ఆ టైప్ కాకుండా కొంచెం మనకి పట్టు లుక్లోనే ఉంటుంది. కొంచెం డీసెంట్ కలర్స్ కాంబినేషన్తో వచ్చింది, డిఫరెంట్ డిజైనర్ శారీ. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్లో 2 కలర్స్తోనే మనకి లైన్స్ ఇచ్చారండి, పింక్ అండ్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో. టోటల్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్ లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైజ్ ఎడ్జెస్కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. అలాగే బోర్డర్ వచ్చేసరికి శారీ టోటల్ శారీ బోర్డర్స్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 13,990. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ మనం పింక్ చూస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఏంటంటే అండి మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే పళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది మిడిల్ బ్లాక్. ఈ బ్లాక్లో వచ్చేసి మనకి 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్, అలాగే బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ షేడ్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట, డార్క్ పింక్ కలర్తో. బోర్డర్స్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్తో బోర్డర్ ఇచ్చారు. ఒక కడ్డీ స్టైల్లో తీసుకుని వన్ సైడ్ మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది. ఇట్లా మనకి 2 సైడ్స్ కూడా పళ్ళుకి బోర్డర్స్ ఇచ్చారు.
ఇదే బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. పైన వైలెట్ కలర్ ఇచ్చేసి వైలెట్ కలర్ కింద మనకి కడ్డీ టైప్లోనే కొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకుని టెంపుల్ డిజైన్ అనమాట. ఇక్కడ ఏదైతే వచ్చిందో సేమ్ కింద కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా మనకి బ్యాక్గ్రౌండ్ జరీ ఇచ్చారు. ఓకే, మొత్తం టోటల్ జరీ ఇచ్చారండి. ఆ జరీలోనే మనకి కట్ వర్క్ స్టైల్లో క్రీపర్ పార్ట్ క్రియేట్ చేశారు. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి 3 కలర్స్ పళ్ళులో ఏదైతే చూసామో బంచ్లో సేమ్ డిజైన్ అనమాట. సేమ్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రీన్ కలర్, వైలెట్ కలర్, అలాగే ఆరెంజ్ షేడ్. ఈ 3 కలర్స్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇది ఏదైతే ఉందో శారీ బేస్ కలర్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీతో ఈ కట్ వర్క్ స్టైల్లో ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గ్లాస్ టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. అంటే మనకి ట్రాన్స్పరెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. రాణి పింక్ కలర్ కాంబినేషనే ఇచ్చారు టోటల్. అది కూడా మనకి లైన్స్ లాగా తీసుకున్నారు అనమాట. సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారు. వన్ సైడ్ మాత్రం త్రూ అవుట్ శారీ అంతా ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. టెంపుల్ డిజైన్తో బోర్డర్ వచ్చింది కదా, సేమ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఎడ్జెస్కి 2 సైడ్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి పైపింగ్ టైప్లో బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది 13,000. నెక్స్ట్ మనం ఎల్లో చూస్తున్నామండి. పైథానిక్ బార్డర్ వస్తుంది ఇది సారీ మొత్తం. ఓకే, పళ్ళు పార్ట్ లోపల మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. మిడిల్లో ఒక బ్లాక్ లాగా తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది, ఒక బోర్డర్ లాగా. ఇదే లెమన్ ఎల్లో కలర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా బోర్డర్స్లో ఇస్తారు. అలాగే ఎడ్జెస్కి వచ్చేసరికి ఈ మిడిల్ బ్లాక్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఇదే కలర్ కాంబినేషన్తో మనకు ఒక సన్నటి లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే వచ్చిందో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొంచెం వేరియేషన్ చూపించారు ఈ బోర్డర్లో. సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కంటిన్యూ చేస్తూ మనకు ఒక 4 లైన్స్ మళ్ళీ బ్రిక్ కలర్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ బిగ్ సైజ్లోనే మనకి లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి పైథానీ స్టైల్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ టోటల్ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అంటే మనకి పళ్ళులో ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సో ఇదంతా కూడా మనకి ఒక పైథానీ క్రీపర్ కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్లో అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే మనకి డ్రాప్ టైప్లో కనిపిస్తుంది. అలాగే మనకి మ్యాంగో టైప్లో కూడా మనకు ఒక డిజైన్ కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ కంటిన్యూ చేశారు. కావాలంటే మనం ఇక్కడ ఏదైనా కుందన్స్ని కానీ లేకపోతే మనకి అలా ఎలాగో షిమ్మర్ టైప్లో మనకి డ్రాప్స్ దొరుకుతున్నాయి కదా, ఆ డ్రాప్స్ ఏదైనా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఇది టోటల్ లెమన్ ఎల్లో అని చెప్పడానికి లేదండి, అలానే మ్యాంగో ఎల్లో కాదు, మనకి మీడియం కలర్ కాంబినేషన్లో ఉంది. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారు ఇక్కడ. అలాగే వన్ సైడ్ వచ్చేసి మనకి బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7,990. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తాం? నెక్స్ట్ మనము బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నామండి. టోటల్ శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి 1/2 మీటర్ పైన పళ్ళు ఇచ్చారు. పళ్ళు అంతా కూడా మనకి గ్రాండ్గా ఇచ్చారనమాట. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, పింక్ కలర్. మిడిల్లో వచ్చేసరికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అలాగే బర్డ్స్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్, శారీ బేస్ కలర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చారండి, కాకపోతే సైజెస్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఇంకొక వన్ సైడ్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక బిగ్ బార్డర్ లాగా ఇచ్చారనమాట. ఇంతకుముందు పళ్ళులో స్మాల్ బార్డర్ ఏదైతే చూపించానో సేమ్ బార్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. పైన బార్డర్ ఇది, కింద బార్డర్ వచ్చేసి సెకండ్ వైపు కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది కదా, సేమ్ బార్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే ఫ్లవర్స్లో మనకి కలర్లో ఇంకొక కలర్ కూడా యాడ్ చేశారనమాట. గ్రీన్ కలర్, రెడ్ అండ్ వైలెట్ కలర్ తీసుకున్నారు. 3 కలర్స్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్స్ వచ్చేసరికి ఇంకా శారీకి అందం వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది కనిపించట్లేదు.
ప్రతి ఒక్క డ్రాప్లో కూడా మనకి కుందన్స్ కానీ లేకపోతే చమ్కీ కానీ డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఫుల్ సారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీకి 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ కూడా ఇచ్చారనమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ వస్తుంది. ఓకే, టోటల్ శారీ ఎంత బ్లాక్ కలర్ ఉంది కదండి, బేస్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి జూట్ స్టైల్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ ఏదైతే ఉందో 1 సైడ్ ఆ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 8,990 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ మనం ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సారీ. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, దీంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ మల్టీ కలర్స్ వచ్చేసి. ఇది పళ్ళు పార్ట్ మిడిల్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. దానిపైన మనకి ఒక బంచ్ ఇచ్చారనమాట, ఫ్లవర్స్ బంచ్. దాంట్లో మనకి బ్లూ కలర్, ఆరెంజ్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ మంచి కలర్స్ కాంబినేషన్ అండి. ఎక్కువ మనకి పట్టు శారీస్లో కూడా ఇదే టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఇస్తూ ఉంటారు. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కడ్డీ స్టైల్లో 1 సైడ్ వస్తుంది, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ తీసుకుని తర్వాత మనకి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి స్ప్రే టిష్యూ లాగా వస్తుంది, టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో క్రీపర్ పార్ట్ మొత్తం టోటల్ అంతా కూడా మనకి గ్లాస్ టైప్లో కట్ వర్క్ టైప్లో తీసుకున్నారు. తర్వాత ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి 4 కలర్స్ పింక్, వైలెట్, బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్స్ అక్కడక్కడ మనకి బడ్స్ లాగా తీసుకున్నారు అనమాట. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలంటే కూడా మన ఈ పింక్ కలర్, బ్లూ కలర్ ఇట్లా అంటే ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ డిజైన్లో మాత్రమే మనకి చమ్కీ కానీ కుందన్ కానీ పెట్టుకుంటే ఇంకా అందం వస్తుంది శారీకి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, సెల్ఫ్ లైన్స్ అన్నమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. దీంట్లో శారీలో మనకి టెంపుల్ డిజైన్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ని మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ కూడా మనకి లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు అనమాట, చిన్న గోట్ వర్క్ లాగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 12,990 అండి. నెక్స్ట్ ఏ సారీ నెక్స్ట్ మనం మెజంతా పింక్ మేడం. మజెంటా పింక్ కలర్ 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారు. దీంట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ వచ్చింది. చూడడానికి ఏంటంటే మనకి వెల్వెట్లోనే కట్ వర్క్ స్టైల్ డిజైన్ కనిపిస్తుంది అనమాట. కొంచెం మందంగా ఉన్నటువంటి మెటీరియల్తో మనకి వీవింగ్లోనే డిజైనింగ్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి రేడియం కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే ఫ్లవర్ అంటే మనకి ఏంటంటే లీవ్స్తోనే ఒక బంచ్ లాగా తీసుకున్నారనమాట. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా వచ్చింది. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ ఇచ్చారు, చిన్న చిన్న లైన్స్ లాగా జరీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ మనకి పళ్ళులో ఇచ్చారో సేమ్ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బోర్డర్స్లో కంటిన్యూ చేశారు. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి సన్నటి బోర్డర్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ బోర్డర్తో పాటు మనకి ఎక్స్ట్రా కింద గ్రీన్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి క్రీమ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఒక బోర్డర్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్, రేడియం కలర్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మనకి లీఫ్ వర్క్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, కొంచెం బిగ్ బోర్డర్. అలాగే మనకి బోర్డర్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో లీఫ్తో సేమ్ బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇట్లా ఫుల్ శారీ చూడడానికి డీసెంట్ లుక్ కనిపిస్తుంది, ప్లస్ మనకి బ్రైట్గా కూడా అనిపిస్తుంది అనమాట. అంటే డిజైనింగ్ వల్ల ఏంటంటే శారీలో ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, హ్యాండ్స్కి మాత్రం బార్డర్. ఓకే, అంటే శారీలో మనకి త్రూ అవుట్ శారీ అంతా ఏ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారో అదే టైప్ బోర్డర్స్ మనకి ఇక్కడ కూడా బ్లౌజ్లో కంటిన్యూ చేశారు. పైన మనకి సన్నటి లైన్స్తో బోర్డర్, అలాగే కింద సేమ్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి శారీలో కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కదండి గ్రీన్ కలర్తో కూడా సేమ్ ఇక్కడ కంటిన్యూ చేసి ఈ మిడిల్ పార్ట్లో మాత్రం డిజైన్ మిస్ చేశారనమాట. సేమ్ మనకి సేమ్ బోర్డర్స్ వచ్చేసింది. ఈ శారీ కాస్ట్ 6,990. నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనము మొగల్ సరాయిలో వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్. ఓకే, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. పళ్ళు పాటు వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో ఇచ్చారు, లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి పింక్ కలర్తో ఒక బోర్డర్ తీసుకున్నారు.
పింక్ కలర్ బోర్డర్లో కూడా మనకు ఒక వేవ్ లాగా ఇచ్చారనమాట, కటీ స్టైల్లో కాకుండా. ఇక్కడ ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదండి, ఎందుకంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైనర్ శారీ వచ్చింది కాబట్టి పళ్ళులో మాత్రం ఓన్లీ కటీ స్టైల్లో మాత్రమే కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎడ్జెస్లో ఇక్కడ లైట్ ఆరెంజ్ ఇచ్చారు కదా మనకి పళ్ళులో, సేమ్ ఆరెంజ్ కలర్తో చిన్న పైపింగ్ స్టైల్లో ఇచ్చేసి మనకి కటీ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చేసి ఎడ్జెస్లో మనకు ఒక వేవ్ లాగా లైన్ ఇచ్చారనమాట. పైన ఏదైతే మనకి బోర్డర్ కంటిన్యూ చేశారో శారీకి సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో. త్రూ అవుట్ శారీ అంతా కూడా కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒక సన్నటి క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఒక ఫ్లవర్లోనే మనకి ఏంటంటే పెటల్స్లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఏమో మజెంటా పింక్ కలర్ అండ్ బ్లూ కలర్స్తో పెటల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్, బ్లూ అండ్ ఆరెంజ్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి ఏంటంటే పెటల్స్ డిజైన్ ఇచ్చారనమాట. తర్వాత మిడిల్ పార్ట్లో మనకి క్రీపర్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా కలర్ఫుల్గా ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా మనకి బోర్డర్ ఏదైతే ఇచ్చారో పింక్ కలర్తో ఇట్లా వన్ సైడ్ వచ్చేసరికి వేవ్ లాగా, ఇంకొక సైడ్ కడ్డీ బోర్డర్, సేమ్ అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. శారీ అడ్రస్కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్తో ఒక చిన్న పైపింగ్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 13,990. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ మనము గోల్డ్ కలర్లో చూస్తున్నాం అండి. గోల్డ్ కలర్ పైతానిక్ బార్డర్ వస్తుంది ఇది. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే మనకి పింక్ కూడా యాడ్ చేశారనమాట. మిడిల్లో ఒక బాక్స్ లాగా మనకి పింక్ కలర్ వచ్చింది. టూ సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇదేదైతే గోల్డ్ కలర్తో బోర్డర్ వచ్చిందో త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తోనే కొంచెం ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి మిడిల్లో మనకి పళ్ళులో పింక్ కలర్ యాడ్ చేశారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ని టూ సైడ్స్ కూడా అడ్జస్ట్కి శారీ అడ్జస్ట్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక గోట్ వర్క్ లాగా ఇచ్చారు. తర్వాత మనకి కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసరికి ఈ కడ్డీ బోర్డర్ మనకి స్మాల్ సైజ్లో వస్తుంది. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లో కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి ఎక్స్ట్రా ఇంకొక డిజైనర్ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. మనకి బిగ్ సైజ్లో ఈజీగా మనకి ఒక 10 to 12 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారనమాట జరీ కలర్ కాంబినేషన్తో. దానిపైన మనకి ఒక క్రీపర్ తీసుకున్నారు. ఆ క్రీపర్ కూడా ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఒకటి పింక్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి చూడండి లోపల ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే మనకి కలర్స్ ఇచ్చారనమాట. మళ్ళీ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ వెళ్తుంది టోటల్ కింద బోర్డర్ మొత్తం కూడా. టోటల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఒక బుటీ ఇచ్చారు. ఆ బుటీ లోపల అటు ఇటు వచ్చేసి మనకి అడ్జస్ట్కి మ్యాంగో డిజైన్ వస్తుంది. ఒక బుటీలో వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఇంకొక బుటీలో మనకి పింక్ కలర్ తీసుకున్నారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. ఓకే, దీనికి వర్క్ చేయించుకోవచ్చు. పింక్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఏదైనా చేయించినట్లయితే బాగుంటుంది. మొత్తం టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. దానికి బోర్డర్ వచ్చేసి వన్ సైడ్ కడ్డీ బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 8,990. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తాం? నెక్స్ట్ మనం బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో చూస్తున్నాము. ఓకే, బ్లాక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి మొత్తం జూట్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్లో. దాని మీద మనకు ఒక బంచ్ డిజైన్ చేశారు. ఈ బంచ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కూడా మనకి షేడెడ్ టైప్లో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక పెటల్ మనకి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ అండ్ రెడ్ తీసుకున్నారు, బ్లూ అండ్ గ్రీన్. ఇట్లా ఒక ఫ్లవర్లోనే మనకి 2 కలర్స్ కాంబినేషన్తో బంచెస్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఒక 30 మీటర్ వచ్చింది. టూ సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్తో అలాగే పింక్ అండ్ అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఇచ్చారో సేమ్ మనకి త్రూ అవుట్ శారీ బోర్డర్స్ కూడా మనకి సేమ్ అదే టైప్లో కంటిన్యూ చేశారనమాట. పైన పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక గోట్ లాగా ఇచ్చేసి పింక్ కలర్ అలాగే బ్లాక్ కలర్తో సన్నటి లైన్స్ కనిపించే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. అలాగే శారీ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. అంటే లీఫ్ వర్క్ అంతా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి 3 కలర్స్ కాంబినేషన్లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఒక సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్, తర్వాత వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా మనకి 3 కలర్స్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్ లాగా ఫుల్ శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి పింక్. ఓకే, బోర్డర్స్ అలాగే పళ్ళులో ఏదైతే పింక్ కలర్ తీసుకున్నారో సన్నటి లైన్స్ లాగా అలాగే లైన్స్ వచ్చే విధంగా మనకి బ్లౌజ్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి త్రూ అవుట్ శారీ బోర్డర్స్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్
14,990. నెక్స్ట్ సారీ నెక్స్ట్ మనం పికాక్ గ్రీన్ చూస్తున్నాము. పికాక్ గ్రీన్. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దానిపైన మిడిల్ పార్ట్ లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్, అది కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో 3 కలర్స్ తీసుకున్నారు. వైలెట్, అలాగే పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి ఆరెంజ్ కూడా మిక్స్ చేశారనమాట. మిడిల్ లో ఒక బ్లాక్ లాగా ఇలా ఇచ్చారు. అటు ఇటు బోర్డర్స్ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ మీదే మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి బోర్డర్ లో ఇలా వచ్చింది. మిడిల్ లో వచ్చేసరికి సింగిల్ ఫ్లవర్ ని ఇచ్చారు. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. మనకి బోర్డర్ మొత్తం టోటల్ శారీ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్. మిడిల్ లో వచ్చేసరికి మనకి జరీ ఇచ్చేసి ఎడ్జెస్ కి మనకి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ తో బోర్డర్స్ తీసుకున్నారు. కడ్డీ స్టైల్లో మనకి బోర్డర్ వస్తుంది. పైన కింద వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపించారు. మనకి కింద బోర్డర్లో పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుందండి. పింక్ కలర్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో సన్నెట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పైతానీ బోర్డర్ వచ్చింది. దీంట్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్లోనే మనకి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారనమాట. అలాగే టోటల్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద జరీతో మనకి ఒక ఓన్లీ 4 పెటల్స్తో సింపుల్గా శారీ అంతా కూడా దగ్గరగా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఫుల్ శారీ మనకి పీకాక్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ అంటే ఈ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మొత్తం టోటల్ ప్లెయిన్ వచ్చేసి ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 5,590 అండి. 5,590 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఓకే వాసంతి గారు, శ్రీ పరిణయ శారీస్ అండ్ షూస్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మొఘల్ సరాయ్లో ఉన్నటువంటి ఆల్ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ షూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.